సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏపీలో 1 ఇయర్ అవుతుంది. ఒక సంవత్సరం అవుతుంది. మీరు విన్నంత వరకు ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఏంటి? మొత్తం సెంటర్లోనా ఇక్కడ ఖాళీ ఏపీలో అక్కడ. సెంటర్లోనా మంచి తెలంగాణ కాదు ఆంధ్రాలో. ఆంధ్ర పర్వాలేదు, మంచిగానే ఉంది. మంచిగానే ఉంది, ప్రభుత్వం మంచిగానే జరుగుతుంది, మంచిగా ఉంది, పర్వాలేదు. టైం మీద వాళ్ళకు లోన్లు ఇస్తారు, పింఛన్ వస్తుంది, బియ్యం ఇస్తారు, ప్రతి ఒక్క టైం మీద ఇస్తారు, మంచిగానే ఉంది. ఓకే. అయితే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపిస్తుంది అంటారా? ఆ తిరగంలో పడుతుంది. ఎక్కడ అప్పులు చేసినా తెచ్చి ఇస్తుండు కదా. వాళ్ళు అప్పులు అయిపోయినాయి, ఈ ఆపుదాం అవి ఆపుదాం అంటుండే. వీళ్ళు ఇస్తూనే ఉన్నాడు, ఏది చేసినా ఇస్తూనే ఉన్నాడు కదా. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సపోర్ట్ ఉంది? పొలం కన్యానికి ఆయన చిన్నప్పుడు తట్టుకు తిన్నాడు కదా. పేద ఏంది, గరీబ్ అయింది, గొప్పోడైంది అంత చూసిండు కాబట్టి గరీబ్ వాళ్ళకు హెల్ప్ చేయాలని కూడా అనుకుంటున్నాడు ఆయన. అంతే. ఇప్పుడు హైదరాబాద్ని డెవలప్ చేసినట్టు ఆంధ్రాని కూడా డెవలప్ చేస్తారంటారా చంద్రబాబు గారు? చంద్రబాబు నాయుడు చేస్తాడు. ఇదంతా చేసింది దీనికి హైదరాబాద్కు ఆయన డెవలప్ చేసాడు, మొత్తం అందరు కూడా చేస్తాడు, తలుచుకుంటే చేస్తాడు. ఒకవేళ చంద్రబాబు గారు కాదు సీఎం అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? ఎవరి పేరు చేద్దాం, కొత్త ఇక ఎవరు వస్తే చూడాలి. అప్పుడు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీఆర్ గారు అంటున్నారు, కొంతమంది బాలకృష్ణ గారు అంటున్నారు. లేదు, బాలకృష్ణ రారనుకోండి, వస్తే వాడే రావాలి, చంద్రబాబు నాయుడు కొడుకే రావాలి, లోకేష్ రావాలి. పవన్ కళ్యాణ్ రావాలంటే ఇక చాలా ఇళ్ళు కావాలి ఇంకా. ఓకే. అంటే క్యాపిటల్ గురించి అమరావతి క్యాపిటల్ అని నిర్ణయించారు, ఆల్రెడీ ఓపెనింగ్ కూడా చేశారు మన మోడీ గారితో. 3 క్యాపిటల్స్ ఉంటే బెటరా, ఒక క్యాపిటల్ ఉంటే బెటరా? ఒకటి ఉంటేనే బెస్ట్, ఒకటి ఉంటేనే పైసా ఎక్కువ ఖర్చు కాదు. ఇప్పుడు 2 పెట్టినా అక్కడ ఖర్చు ఎంత అవుతుంది, దునియా ఖర్చు అవుతుంది. ఒక్కటి పెట్టి ప్రజలకు మంచిగా చూస్తే చాలు. ప్రజలే కదా సాధించేది, ప్రజలే కదా ఓటేసేది, ప్రజలతోనే వాళ్ళు బాగుపడేది, ప్రజల పైసలతోనే వాళ్ళు బాగుపడతారు. ప్రజల పైసే కదా తినేది వాళ్ళు కూడా. మనకు పెట్టరు అంటే వాళ్ళే తింటున్నారు ఎక్కువ. అది 2 పెడితే ఇంకేది వృధానే. అది ఒక్కొక్క కోటి పెడితేనే బాగుంటుంది, దాని మీద నడుస్తున్నాయి. చంద్రబాబు గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మంచోడు అంటున్నాం కదా, మంచోడు, పర్వాలేదు. హైదరాబాద్ కూడా డెవలప్ చేసిండు, అక్కడ కూడా డెవలప్ చేస్తా అంటాడు, చేస్తాడు. ఆయనకు సాథ్ ఇవ్వాలి, ప్రభుత్వం సాథ్ ఇవ్వాలి, సెంటర్ కూడా సాథ్ ఇచ్చే చేస్తాడు కూడా. అది అంతే. థ్యాంక్ యూ అండి. తాతగారు, ఏపీ ప్రభుత్వం గెలిచి 1 ఇయర్ అవుతుంది, కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఎలా ఉన్నాయి ఏపీలో పాలిటిక్స్? అది మనం చెప్పలేము నేను, అది ఇంకా పథకాలు పెట్టలేదు కదా. ఇప్పటికేం బాగానే ఉంది, పథకాలు పెడితే అర్థమవుతుంది పెట్టడా అనేది. ఇప్పుడు పథకాలు ఏమి అందట్లేదా? అందలే, ఏంటివి రాలే. పెన్షన్ కానీ పెన్షన్ రేషన్ పెన్షన్ ఉంది. ఫ్రీ బస్ రాలే. గ్యాస్ రాలే. అమ్మఒడి రాలే. అంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, అంటే ఈ 1 ఇయర్లో ఏం చేయలేదన్నా, లేకపోతే వచ్చినంత వరకు ఇది చేశారు, నెక్స్ట్ ఈ నెల ఆఖరిలో చేస్తామన్నాడు, చేస్తే బాగానే ఉంటుంది, బాగుంటుంది పార్టీ. ఇప్పుడు రోడ్లు కానీ కరెంటు కానీ ఎలా ఉంది గత ప్రభుత్వంతో పోలిస్తే? బాగానే ఉంది. ఇప్పుడు అన్ని ప్యాసులు అన్నీ వేసినారు, రోడ్లు ఏం బాగానే ఉన్నాయి, ఇప్పటికేం ఇబ్బంది ఏం లేదు. పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది? అది బాగానే ఉంది, కట్టడి బాగానే ఉంది. ఎవరు అట్లా మీ ఊర్లో మీ ఎమ్మెల్యే గారు అంతా బాగానే చూసుకుంటున్నారా? బాగా చూసుకుంటున్నాడు, ఆయన బాగా చూసుకుంటున్నాడు. ఏమేం కావాలి, ఏమేమి చేస్తే తొందరగా బాగుంటుంది? రైతు భరోసా, రైతు ఇది వేస్తాడు కదా, రైతుది అమ్మఒడి ఇవన్నీ వేస్తే బాగుంటుంది, పార్టీ బాగుంటుంది. ఆ 2 ఇప్పుడు రైతుకంతా బాగా ఇబ్బందుల్లో ఉండేది రైతే. ఇప్పుడు గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా అంటే ఎవరి పేరు చెప్తారు? ఈ 2 ఇంకా ఇది గ్యారెంటీగా చెప్పలేము కదా. నేను ఇప్పుడు వచ్చి సంవత్సరం అవుతుంది, సంవత్సరంలో ఈ సంవత్సరం లోపల పథకాలు పెడితేనా బాగానే ఉంటుంది. అది బాగానే ఉండే, ఇది వంగ పథకాలు పెట్టలేదు కాబట్టి ఊరికే కొట్టమెట్లు ఆడుతున్నారు. అమరావతి అంటే క్యాపిటల్ నిర్ణయించారు ఆల్రెడీ, దాని అభివృద్ధి ఎలా ఉంటుంది? అభివృద్ధి చేస్తే బాగానే ఉంటుంది. అంటే 3 క్యాపిటల్స్ అన్నారు, ఓన్లీ ఒకటే ఇప్పుడు ఫిక్స్ చేశారు. ఒకటే అయితేనే బాగుండేది, 3 అంటే ఇబ్బంది కదా. పోలవరం గురించి ఏం చెప్తారు మీ మాటల్లో? పోలవరం తయారైతే అందరికీ మంచిది, రైతులకు ప్రతి ఒక్కరికి. చంద్రబాబు గారు ఉన్న హయాంలో అయిపోద్ది అంటారా? అయిపోవచ్చు, చెప్పలేము, గ్యారెంటీ. మోడీ ఉన్నాడు కదా, ఆయన చెలువు తీసుకుంటే అయిపోతుంది. 2047 విజన్ అని అంటున్నారు. అప్పుడు హైదరాబాద్ ఇప్పుడు ఎలా ఉందో
నెక్స్ట్ అమరావతి కూడా అలాగే ఉంటుంది అని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు. అది ఎంతవరకు అవుద్ది అంటారు? కావచ్చు 1% దాని కూడా డబ్బు ఉంటే అయిపోతుంది. డబ్బు లేకుండా నిలబడిపోతుంది అది కూడా. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది? ఆయన బాగానే ఉంది ఇప్పటికేమో. మన నెక్స్ట్ ఎట్లా అవుతుందో చెప్పలేము. త్వరగా ఒక ముక్కలో చెప్పాలి అంటే ఏం చెప్తారు ఏమని కూటమి ప్రభుత్వం గురించి? బాగానే ఉంటుంది. ఈ పథకాలన్నీ పెడితే బాగుంటుంది. పథకాలు పెట్టకపోతే మళ్ళా మొదటి మామూలుకి వస్తుంది. థ్యాంక్ యూ ఆ. అన్న. 1 year అయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఎలా ఉన్నాయి మీ ఊర్లో పాలిటిక్స్? పర్లేదు బాగానే ఉన్నాయి. అంటే అన్నీ అన్నీ అందుతున్నాయా? అది ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా, ఇంకా ఏం అందలేట్లేదు. ఇంక రేపు అమ్మఒడి ఇస్తామన్నారు, రేపు స్పీచ్ ఇచ్చారు. ఇంకా జరుగుతుంది. ఇంకా 1 year కదా, ఇంకా ప్రభుత్వం వచ్చి కొత్త ప్రభుత్వము ఏమైనా చేస్తారేమో మనం కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకాను అన్నారు పథకాలని చెప్పారు కదా, చూడాలి అది ఏమి ఇస్తారు ఏమి. పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? పోలీసా సార్ ఏమో అంతగా ఏం అనిపించలేదు, బాగానే ఉంది. 1 year కదా, మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాము ముందు ప్రభుత్వానికి దీనికి అంత. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఎట్లా ఉంది? బాగుంది పవన్ కళ్యాణ్. లాస్ట్ ఇయర్ కంటే ఇంత ముందు కంటే ఇప్పుడే ప్రభుత్వంలో బాగా చేస్తున్నారు. ఏంటి అంటే ఏం కావాలి, తొందరగా ఏం కావాలి ప్రజలకి మీకు? ప్రజలకి మాకి వచ్చేసి మేము రైతు భరోసాను, పని చేసుకునే లేబర్స్కి వర్కర్స్కి ఏమైనా వర్కుల గురించి ఏం రావట్లేదు. పనులు అయితే డల్ అయిపోయినాయి. ముందుసారి ఏమో బాగుండే, ఈసారి ఇసుక అది అనేసి ఇసుక కానీ బాగానే ఉంది ఇప్పుడు, కానీ వర్క్లు అయితే ఏం జరగట్లేదు. అందరికీ అలానే ఉన్నాయి పనులు అయితే. అంటే ఉపాధి కావాలా లేకపోతే బ్యాంకులో అమౌంట్ కావాలంటే మీరేం చూస్ చేసుకుంటారు? మనకు ఉపాధి కావాలి కదా, ఇట్లా ఉండాలి మనం. 2 విధాలే కావాలి కదా మనకి. ఇప్పుడు 1 year పాలన చూసిన తర్వాత చేయగలుగుతారు అనుకుంటున్నారా, లేకపోతే ఎలాంటి వచ్చింది మార్పు? అదే చేయగల అని అనేసి అనుకున్నాము మనం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఓట్లు వేసేవారు చాలామంది. ఆయన చూడాలి కదా ఈసారి ఏం చేస్తాడో ఏమనేసి. కొత్తసారి కదా ఇంకాను. కరెంటు రోడ్ల గురించి? రోడ్లు అయితే బాగానే ఉన్నాయి. కరెంట్లు అన్నీ సమ్మర్లో కానీ ఏం తీయలేదు కరెంటు. వాటర్ గిట్ అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే. ఒక ముక్కలో చెప్పాలి కూటమి ప్రభుత్వం గురించి అంటే ఏం మాట్లాడతారు? ప్రభుత్వం అయితే బాగుంది ఈసారి. లాస్ట్ ఇయర్ ఇంతకుముందు కంటే ఈ ప్రభుత్వమే అని బెస్ట్ అని అనిపిస్తుంది నాకైతే. ఓకే అన్న, థ్యాంక్ యూ. మేడం మీరు చెప్పండి, ఎలా ఉంది పాలిటిక్స్? ఇక అంటే మాకు అంతగా తెలియదు కానీ చంద్రబాబు నాయుడు అంటే మా ఆయనకి ఇష్టం. మీరు చూసినంత వరకు ఎలా ఉంది ఏపీ పాలిటిక్స్? అప్పుడు కంటే అప్పుడేమో బాగా హత్యలు అయ్యేది, ఇప్పుడు అవి మారినాయి. అభివృద్ధి కనిపిస్తుందా? ఆ. థ్యాంక్ యూ.